వెల్కమ్ టు మై ఛానల్ జీజస్ ఫేత్. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఆ సర్పము స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలము మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పునని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడులు ఎరిగి దేవతల వలె యుందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను. స్త్రీ, ఆ వృక్షము ఆహారం నాకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు దిగంబరులను తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునిరి. దేవుడైన యెహోవా స్వరము విన్నప్పుడు ఎదుటికి రాకుండా దాక్కునెను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావనెను. అందుకతడు, నేను తోటలోని స్వరము విన్నప్పుడు దిగంబరునిగా నుండిని గనుక భయపడి దాక్కుంటినెను. అందుకు దేవుడైన యెహోవా, నీవు దిగంబరువని నీకు తెలియజేసిన వాడెవ్వడు? నేను నిన్ను తినవద్దన్న ఆహారం నువ్వు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, ఈ స్త్రీయే నాకు ఇచ్చినది, అందుకే తింటిన నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినదేమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. అందుకు సర్పంతో, భూజంతువులన్నిటిలో నీవు శపించిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలు కందువు, నీవు భర్తేడలా నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. అందుకు ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దన్న ఆహారం నువ్వు తింటివి గనుక నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని చెప్పాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.